ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నాన్న? పొలం డబ్బులు వచ్చాయి భీమ్. మరి నాకు ఈ బొమ్మలు కొనిస్తావా నాన్న? సరే నాన్న కొనిస్తా. బాబాయ్ అడుగుదామా వద్దా? మరి నీకేం కావాలా మీన్? బాబాయ్ నాకు 300 ఇవ్వండి బాబాయ్. ఎందుకురా? బొమ్మలకే కదా, నేను తీసుకొని వస్తాలే. కాదు బాబాయ్, స్కూల్ అయిపోయాక ట్యూషన్ వెళ్ళాలనుకున్నా, దానికి 300 ఇవ్వండి బాబాయ్ చాలు. ఇదిగోరా, ఒకటి గుర్తుకు పెట్టుకో, నీ ఇష్టానికి నేను విలువ ఇస్తున్నా. ఇచ్చినందుకు నువ్వు కూడా మంచిగా చదువుకోవాలి. అలాగే బాబాయ్. ఈ వీడియో నచ్చింది లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. భీమ్ చెల్లికేం అక్కడ, ఇంట్లో వెళ్ళి కూర్చో. సరే అన్నా. ఏంటన్నా ఈసారి అంత చలిగా ఉంది? ఈ చలికి నాన్న ఎలా పని చేస్తున్నాడో ఏమో అన్నా. హలో, బాగున్నారా నాన్న? మేము బాగున్నాం బాబాయ్, నువ్వెలా ఉన్నావు? బాగున్నా నాన్న. చలి ఎక్కువగా ఉంది, స్వెటర్ వేసుకున్నావా బాబాయ్? 2 వేసుకున్నారా? మళ్ళీ ఎప్పుడు వస్తావు నాన్న ఊరికి? ఇప్పుడే వచ్చి అక్కడ ఏం చేయాలరా? 10 రోజుల తర్వాత నా బర్త్డే కదా నాన్న, అంత లోపల వచ్చేస్తావా? గుర్తుంది భీమ్, వచ్చేటప్పుడు నీకు కొత్త బట్టలు తీసుకొని వస్తారా? సరే బాబాయ్, జాగ్రత్త. సరే నాన్న. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. అన్నా స్వెటర్ తీసుకున్నా, స్వెటర్ అన్నా, స్వెటర్ తీసుకున్నా, స్వెటర్. అన్నా చెప్పండి, స్వెటర్ కావాలా? మీ సైజు ఉన్నాయన్నా? నాకు ఈ స్వెటర్లు వద్దురా, నిన్నెక్కడో చూసినట్టుంది. నువ్వు రాము కొడుకువి కదా? అవునన్నా. ఇంత చలికి ఎందుకురా నువ్వు ఈ పని చేస్తున్నావు? మా నాన్న రోజు తాగి తాగి ఇంట్లో డబ్బులన్నీ అయిపోగొట్టేశాడన్నా. నేను నా తమ్ముడు స్కూల్ ఫీజు అడితే డబ్బులు అవన్నీ స్కూల్ మానేపిచ్చాడన్నా. అందుకే నేను పని చేస్తూ నా తమ్ముని స్కూల్ ఫీజు కట్టి వాడిని బాగా చదివిస్తున్నా అన్నా. ఇదిగోరా, నేను మీ నాన్నతో 50,000 అప్పుగా తీసుకోయింటి. అన్నా, చాలా చాలా థ్యాంక్స్ అన్నా. అన్నా నువ్వు కూడా ఈ రోజు నుంచి నాతో స్కూల్ కి వస్తావా? వస్తారా? ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. అమ్మా, వీనికి పాము కాటేసిందేమో. పోతే పోనీలే, పీడ పోయింది. ఇదే అన్నా మా ఇంట్లో. ఏంటన్నా మీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? పిల్లోని పట్టించుకోరా? మా బాబాయ్ కూడా అదే అన్న కావాల్సిండేది. ఎన్ని రోజుల నుంచో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. పిల్లోని నాకంతా చెప్పాడన్నా. ఇదిగో తీసుకో ఆస్తి పత్రాలు. ఆస్తి మొత్తం నీ కొడుకు మీదే రాసిచ్చాడు. నాకు ఆస్తి అవసరం లేదు బాబాయ్, నాకు కావాల్సింది మంచి కుటుంబం. ఇప్పుడు నుంచైనా నన్ను నీ కొడుకులాగా చూడు బాబాయ్. ఈ వీడియో నచ్చింది లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి.